ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా హైదరాబాద్ లో నకిలీ సరుకుల దందా ఆగడం లేదు. నూనె, అల్లం వెల్లుల్లి పేస్టులే కాదు, సబ్బులు, సర్ఫులు, గుడ్ నైట్ లాంటివి కూడా ప్రతి వస్తువును కల్తీ చేసేసి మార్కెట్లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. లేటెస్ట్ గా బేగం బజార్లో పలు గొడవలు, షాపులపై దాడులు చేశారు సిసిఎస్ అధికారులు. నకిలీ కిరాణా సరుకుల దందా గుట్టురట్టు చేశారు. సిసిఎస్ స్పెషల్ టీం దాడులో హోల్సేల్ గా విక్రయిస్తున్న నకిలీ టైడ్, ఏరియల్, సర్ఫెక్సెల్ ప్యాకెట్లతో పాటు జెమినీ, రెడ్ లేబుల్, తాజ్మహల్ టీ పొడి ప్యాకెట్లను కూడా నకిలీవి గుర్తించారు. 1340 రెడ్ లేబుల్ నకిలీ ప్యాకెట్లు, 100 తాజ్మహల్ టీ ప్యాకెట్లు, 75 కిలోల లూజ్ టీ పౌడర్, 1900 సర్ఫ్ ప్యాకెట్లు, 3600 నకిలీ గుడ్ నైట్ లిక్విడ్ బాటిల్స్ సీజ్ చేశారు. ఇవన్నీ కూడా నకిలీవే. 9500 నకిలీ లేబుల్ కవర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందా నిర్వహిస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరంతా గుజరాత్ డీలర్ల నుంచి తక్కువ నాణ్యత గల మెటీరియల్ కొనుగోలు చేసి నకిలీ ప్యాకింగ్ కవర్లతో బ్రాండెడ్గా నమ్మించి గోషామహల్, అఫ్జల్గంజ్, బేగం బజార్, ఇతర ప్రాంతాల్లోని వ్యాపారులకు విక్రయిస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. నకిలీ వస్తువుల తయారీ, విక్రయంపై వస్తున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సిసిఎస్ స్పెషల్ టీం బేగం బజార్లోని పలు షాపులు, గోదాంలపై దాడులు చేసింది. నకిలీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్న రాజస్థాన్కు చెందిన జైరామ్, కచ్చవా సురేందర్, హనుమాన్ రామ్ను అరెస్ట్ చేశారు. నిందితులను గోషామహల్, అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. శ్రీ బాలాజీ రామ్ నివాస్ అనే షాప్లో ఈ నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. డిస్కౌంట్ రేట్లకు వీటిని విక్రయిస్తున్నట్టు తెలిపారు. కల్తీ దందా పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. సరుకులు కొనుగోలు సమయంలో క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా తనిఖీ చేయాలంటున్నారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. నకిలీ టీ పౌడర్ కానీ, సర్ఫ్ కానీ, ఇవన్నీ కూడా తక్కువ నాణ్యత ఉన్నటువంటిని తీసుకొని వచ్చి వీళ్ళు ఏవైతే బ్రాండెడ్ లేబుల్స్ ఉన్నటువంటి వాటిలో నింపి అమ్ముతూ ఉన్నారో అసలు ఏంటి ప్రాసెస్, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? వీళ్ళు తక్కువ రేట్లో నాసిరకం టీ పౌడర్ని తీసుకొస్తారు. బయట తీసుకొచ్చేసి వీళ్ళు ఇక్కడ ఓన్గా తయారు చేసి ఈ కంపెనీ రెడ్ లేబుల్ కానీ లేకపోతే 3 రోజెస్ కానీ వీటిని సొంతంగా వీళ్ళు తయారు చేస్తారు. అంటే వారికి క్యూఆర్ స్కానర్ అట్లాంటిది ఏముండదు దాని మీద. వీళ్ళే తయారు చేసి వీళ్ళే సప్లై చేసి అమ్ముతూ ఉంటారు. వీళ్ళు తక్కువ అంటే అందులో ఎక్కువ కొన్ని రకాలుగా మనం విన్నాం. మళ్ళీ కొబ్బరి పొట్టు, వేరే పిండి లాంటి పొడిని కలుపుతారని తెలిసింది. ఇందులో ఏముందన్నది మేము ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం. అందులో దాని రిపోర్ట్ ఆధారంగా ఇంకా చర్య తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు సెర్చ్ చేసినటువంటి ఆ షాప్లో ఈ లేబుల్స్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఈ నాసిరకమైనటువంటి పౌడర్స్ అన్నిటినీ కూడా వీళ్ళు ఇక్కడే కొనుగోలు చేస్తున్నారా, లేకపోతే వేరే రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారా? ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క స్టేట్ నుంచి తీసుకొస్తున్నారు. ఈ రెడ్ లేబుల్ ఈ 3 రోజెస్ అనేది ఎంటీ బాక్సెస్ ఢిల్లీ నుంచి వస్తున్నాయి. ఆ టీ పౌడరు మనకు బెంగళూరు నుంచి తీసుకొస్తున్నాం అని చెప్పారు. ఈ సర్ఫ్ ఎక్సెల్ ఇవి అహ్మదాబాద్ నుంచి తెస్తున్నాం అని చెప్పారు. డైరెక్ట్ ఈ గణేష్ ట్రావెల్స్ అని ఉంది. ఆ ట్రావెల్స్ త్రూ ఇక్కడ కాచిగూడ, అఫ్జల్గంజ్లో దింపుకుంటారు. అక్కడ నుండి వీళ్ళ షాప్కి వస్తుంది. ఈ షాప్ త్రూ వీళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళు ఆ షాప్ వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఆన్లైన్ అడ్రస్ ఇస్తారు. వీళ్ళు ఇక్కడికి వస్తే నిఘా ఉంటుంది, పట్టుకుంటున్నారని తెలిసి ఈ మధ్య వాళ్ళు ఆన్లైన్ అడ్రస్ ఇచ్చేస్తే డైరెక్ట్ వాళ్ళు అక్కడ కొరియర్ చేసేస్తున్నారు. ఆ కొరియర్లో వాడికి ఐటమ్స్ వెళ్ళిపోతున్నాయి. సో మీరు చెప్పినట్టు మరి ఇట్లాంటి ట్రావెల్స్ మీద, అంతేకాకుండా ఈ ఆన్లైన్ సంబంధించి కూడా ఏ విధంగా ఫోకస్ పెడుతున్నారు? ఇప్పుడు మా ఎంక్వైరీలో భాగంగా వీళ్ళు చెప్పిన విధంగా వాళ్ళ మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మిగతా ట్రావెల్స్ మీద కూడా మేము సర్ప్రైజ్ చెక్ చేస్తుంటాం. అసలు వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ షాప్ని రన్ చేస్తూ ఉన్నారు? వీటన్నిటినీ కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రాంతాలకే వీళ్ళు సరఫరా చేస్తున్నారా సార్, లేకపోతే వేరే స్టేట్స్కి కూడా వీళ్ళు ఇక్కడ నుంచి ఎగుమతులు చేస్తున్నారా? 2021 కోవిడ్ అప్పటి నుంచి వీళ్ళు సొంతంగా ఇట్లా తక్కువ రేట్లో ఎక్కువ లాభాలు సంపాదించాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని వీళ్ళు చేస్తున్నట్టు తెలిసింది. ఇది హైదరాబాదు చుట్టుపక్కల దగ్గరలోని గ్రామాలకు ఇక్కడ నుండి సరఫరా చేస్తున్నారని మనకు ఎంక్వైరీలో తేలింది. కంపెనీది అయితే దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ లేబుల్ నెంబర్ అది ఉంటుంది. అవి మన నెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. వీళ్ళు తయారు చేసిన దాని మీద ఆ క్యూఆర్ కోడ్ అలాంటిది స్కాన్ అవ్వదు. సో ఈ కస్టమర్స్ ఎవరైనా ఇప్పుడు దీన్ని తీసుకున్నాక అప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఈ క్యూఆర్
ఈ స్కాన్ చెక్ చేసుకొని వాడుకోవాలి. మీకు ఏమైనా డౌట్ వచ్చిందంటే దగ్గరలోని పిఎస్ను సంప్రదించాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి 3 వ్యక్తులని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాము. ఇంకా మరొక 6 కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళను కూడా త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా గోషామహల్ ఇన్స్పెక్టర్ చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ9 గోషామహల్ పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్.